ఇక్కడ ఇంకో జోక్ బైసాబ్ ఏసీబీ కేసులో A1గా కేటీఆర్ A2గా ఒక అధికారిని పెట్టినట్టున్నాడు. అసలు డబ్బులు పోయిన కంపెనీ పేరు ఎందుకు పెట్టలేదు? ఇలా కేటీఆర్కి అయితే సంబంధం లేదు. రాష్ట్ర ప్రభుత్వం HMD అకౌంట్ నుంచి ఆ ఫార్ములా కంపెనీకి పోయింది. ఆ కంపెనీ మీద ఎందుకు కేసు పెట్టలేదని అడుగుతున్నాను. అంటేనే అర్థమవుతుంది కదా, నీ లక్ష్యం కంపెనీ కాదు, నీ లక్ష్యం కేటీఆర్ని అరెస్ట్ చేసి కుట్రతోని జైల్లో పెట్టాలి. నువ్వు డబ్బులు ఏ అకౌంట్లకు పోయినాయి, దాని మీద ఎందుకు కేసు నమోదు చేయలేదు? ఇక్కడ ఇంకో జోక్ బైసాబ్ ఏసీబీ కేసులో A1గా కేటీఆర్ A2గా ఒక అధికారిని పెట్టినట్టున్నాడు. అసలు డబ్బులు పోయిన కంపెనీ పేరు ఎందుకు పెట్టలేదు? ఇలా కేటీఆర్కి అయితే సంబంధం లేదు. రాష్ట్ర ప్రభుత్వం HMD అకౌంట్ నుంచి ఆ ఫార్ములా కంపెనీకి పోయింది. ఆ కంపెనీ మీద ఎందుకు కేసు పెట్టలేదని అడుగుతున్నాను. అంటేనే అర్థమవుతుంది కదా, నీ లక్ష్యం కంపెనీ కాదు, నీ లక్ష్యం కేటీఆర్ని అరెస్ట్ చేసి కుట్రతోని జైల్లో పెట్టాలి. నువ్వు డబ్బులు ఏ అకౌంట్లకు పోయినాయి, దాని మీద ఎందుకు కేసు నమోదు చేయలేదు?